హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఉండే F1 ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్. అవేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో F1 ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నానండి. సో బ్యాడ్ న్యూస్ అయితే ముందుగా చెప్తాను. ఎందుకు అని అంటే దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందైతే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యుఎస్సిఎస్ వాళ్ళు మీకు స్టెమ్కి కానీ ఓపీటీకి సంబంధించి కానీ అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇకపై ఐస్ వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం హ్యాండిల్ చేయబోతున్నారు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, దేని మీద వర్క్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తము ఇకపై ఐస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయనుంది. సో దానిలో భాగంగానే ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సైట్ విజిట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. కాకపోతే అది డైరెక్ట్గా స్టూడెంట్స్ ఉన్న ప్లేస్కి వచ్చి చెక్ చేయకుండా దానికంటే ముందు వాళ్ళు కంపెనీలకు వెళ్ళి కంపెనీలు సైట్ విజిట్ చేస్తున్నారు. సో త్రూ కాల్స్ ద్వారా, త్రూ మెయిల్స్ ద్వారా, అలాగే డైరెక్ట్గా సైట్ విజిట్కి కూడా వెళ్తున్నారు. మీరు వర్క్ చేస్తున్నామని చెప్పిన ఏ కంపెనీలు అయితే మెన్షన్ చేశారో వాటన్నిటికీ వెళ్ళి చెక్ చేస్తున్నారు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో కంపెనీలకు వెళ్ళి మీరు దేని మీద ఎంతమంది ఉన్నారు, అక్కడ ఓపీటీ మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు, స్టెమ్ ఓపీటీ మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు, వీక్లీ ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా గ్యాదర్ చేస్తున్నారండి. సో వెరీ సూన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కంపెనీల దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్టూడెంట్స్ దగ్గరకు కూడా వచ్చి సైట్ విజిట్స్ చేసే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా సరే ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ, లేదంటే మీరు వర్క్ చేయకుండానే చేస్తున్నామని ఏదో ఒక కంపెనీ పేరు మెన్షన్ చేసి ఎక్స్టెన్షన్స్కి అప్లై చేయడం కానీ చేస్తే కనుక ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా మిమ్మల్ని డిపోర్ట్ చేసి మిమ్మల్ని అమెరికాకి మళ్ళీ రాకుండా బ్యాన్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే యుఎస్సిఎస్ వాళ్ళు ఇప్పటి వరకు ఈ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసేవాళ్ళు. సో ఇప్పటి నుంచి ఐస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ హ్యాండిల్ చేయబోతుంది. ఏదైతే H1B వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాటికి మించి F1 ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్. సో నాకు తెలిసింది కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. కొన్ని కన్సల్టెన్సీస్ కానీ ఏవైనా కానీ చాలామంది స్టూడెంట్స్ అది రూమరా నిజమా అనేది ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి తెలుసండి. సో డబ్బులు ఇచ్చి పేరోల్స్ రన్ చేయించుకోవడము, లేదంటే ఏదో ఒకటి జాబ్ లేకుండానే జాబ్ ఉన్నట్టు చూపించుకోవడము, ఇలాంటివి చేస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్లే వాళ్ళు ఫర్దర్ యాక్షన్స్లోకి దిగారు. సో నేను రీసెంట్గా విన్నది ఏంటి అని అంటే, కొన్ని పర్టికులర్గా నేను నేమ్స్ చెప్పకూడదండి, ఎందుకంటే నేను లీగల్ అటార్నీని కాదు కాబట్టి. సో 1000 ఓన్లీ ఓపీటీ మీద వర్క్ చేసే వాళ్ళతోటి అది రన్ అవుతుంది ఆ కన్సల్టెన్సీ. అది అరౌండ్ 1000 మెంబర్స్ ఉండము, కొన్ని వాటిల్లో అరౌండ్ 800 ఉంటాం, కొన్ని వాటిలో అరౌండ్ 500 ఉంటాం. ఇలా కేవలం F1 ఓపీటీ వాళ్ళ ద్వారా మాత్రమే రన్ అయ్యేవి కూడా ఉన్నాయి. కొన్ని కన్సల్టెన్సీస్లో అయితే స్టెమ్ ఓపీటీ వాళ్ళు కూడా లేరు. కొన్ని వాటిల్లో అయితే వెరీ లిమిటెడ్ 3, 5, 10 మంది లోపు స్టెమ్ ఓపీటీ మీద ఉండే వాళ్ళు ఉన్నారట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుందండి. సో బ్లాక్ మార్క్ పెట్టిన కన్సల్టెన్సీస్ కానీ కంపెనీస్ లిస్ట్ కూడా ఐస్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఎలాగైనా మీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో F1 ఓపీటీ మీద ఉండే వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. స్టెమ్ ఓపీటీ మీద కూడా ఎంక్వైరీ చేస్తారు, కానీ మెయిన్గా F1 ఓపీటీ మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సైట్ విజిట్స్ చేసే అవకాశం చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో F1 ఓపీటీ మీద ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ జాబ్ రాకపోతే కనుక వెంటనే కొంచెము జాబ్కి ట్రై చేసి జాబ్ తెచ్చుకోవడానికి, అది మినిమం శాలరీ అయినా ప్రాబ్లం లేదండి. మీకు ఖచ్చితంగా కంపల్సరీ ఇయర్లీ ఇన్కమ్ H1B వాళ్ళలాగా ఇంత ఉండాలని ఏమీ రూల్ లేదు. కాబట్టి మీరు అవర్లీ $20 ఇచ్చినా హ్యాపీగా ఏదో ఒక కంపెనీలో మీకు జాబ్ చేసుకోవచ్చు. సో అలా చూసుకోండి. డైరెక్ట్గా కొండని ఢీకొట్టాలని చూడకుండా ఏదో ఒకటి చిన్నదో చితకదో మీ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఒక చిన్న జాబ్ అయినా చూసుకుంటే ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీరే కోట్లలో సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అమెరికాలో సర్వైవ్ అవ్వాలంటే అమెరికాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తము యుఎస్సిఎస్ నుంచి
యుఎస్సిఎస్ వాళ్ళు తీసుకుంటున్నా అది జస్ట్ ఎక్స్టెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్కి సంబంధించే, కానీ దానికి సంబంధించిన మిగతా యాక్టివిటీస్ మొత్తము ఐస్ వాళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు. కాబట్టి ఆన్ సైట్ విజిట్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ కంపెనీస్ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి సూన్ మీ దగ్గర కూడా ఆన్ సైట్ విజిట్స్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, F1 OPT మీద ఉండి పార్ట్ టైం జాబులు చేస్తూ ఉన్నారు చాలామంది. అలాంటివి చేయకుండా తొందరపడండి. మీ దాకా వచ్చే లోపే కొంచెం తొందరపడి ఒక మంచి జాబ్, తక్కువ శాలరీ అయినా పర్లేదు, చూసుకొని కొంచెం సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే దొరికితే మాత్రం ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేస్తారు. అలాగే అట్లీస్ట్ 5 years మీరు అమెరికాలో అడుగు పెట్టకుండా బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇమ్మీడియట్గా సెవీస్ నుంచి మీ రికార్డ్స్ కూడా తొలగించే అవకాశం ఉంది. మీకు కూడా తెలియకపోవచ్చు ఆ విషయం. సెవీస్ నుంచి రికార్డ్స్ తీసేశారనే విషయం కూడా మీకు తెలియకుండా చేసే అవకాశం కూడా ఉంది. సో స్టెమ్ ఓపీటీ మీద ఉండే వాళ్ళకి కూడా సేమ్ అండి, ఇదే ప్రాసెస్ జరుగుతుంది. సో మ్యాక్సిమం స్టెమ్ ఓపీటీ మీద ఫేక్ ఉండరని నేను అనుకుంటున్నాను. అంటే లేని జాబ్ను ఉన్నట్టుగా చూపించడానికి నేను అనుకుంటున్నాను. బట్ ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా ఉంటే కొంచెం జాగ్రత్త పడండి. స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఐస్ వాళ్ళు రైట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఆన్ సైట్స్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి కంపెనీల దగ్గర ఆగిపోతున్నప్పటికీ కూడా వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ వరకు వస్తారు. ఏదైతే H1B వాళ్ళకి ఇప్పుడు యూఎస్ఏఎస్ వాళ్ళు డైరెక్ట్గా సైట్ విజిట్స్ చేస్తున్నారో, ఇనిషియల్గా ఐస్ వాళ్ళు ఏదైతే డైరెక్ట్గా సైట్ విజిట్స్ చేశారో, డైరెక్ట్గా ఇంటికి వచ్చి లాక్ చేసి, ఇది ఒకప్పుడు రూల్ అండి. మనం పర్మిషన్ తీసుకొని మన ఇంట్లోకి రావాలి, అది ఒకప్పటి రూలు. ఇప్పుడు లేదు ఆ రూలు. ఇప్పుడు డైరెక్ట్గా ఏ పర్మిషన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళు మన ఇంటికి వచ్చి చెక్ చేసే అధికారం, రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి F1 OPT ఆ స్టెమ్ ఓపీటీ వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్ చేయబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే H1B అయిపోయారు, తర్వాత F1 OPT స్టెమ్ ఓపీటీ వాళ్ళ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కొనసాగుతుందన్నమాట. సో ఇప్పుడు గుడ్ న్యూస్, F1 OPT ఆ స్టెమ్ ఓపీటీ వాళ్ళకున్న గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈ సంవత్సరం 2026-27 లాటరీ సిస్టము వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి బయట నుంచి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో అంటే యూఎస్ బయట నుంచి H1Bకి అప్లై చేస్తున్నారో వాళ్ళ పర్సంటేజ్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే $1,00,000 వీసా ఫీజు కట్టాలి కాబట్టి దాన్ని ఏ విధంగానూ సడలించలేదు. దాని మీద తీర్పు కూడా ఇప్పుడల్లా వచ్చే అవకాశం కూడా లేదండి. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. దాని మీద ఎంతవరకు సపోర్ట్గా మార్చిలోపు రావాలి అది. సో అప్పటి వరకు టైం ఉంటుందా, $1,00,000 వీసా ఫీజు అనేది తొలగిస్తారా తొలగించరా అనేది తెలియదు. మ్యాక్సిమం ఇది అప్లికబుల్ అవుతుంది. సో బయట కంట్రీస్ నుంచి అమెరికాలోకి ఎంటర్ అవ్వాలంటే $1,00,000 వీసా ఫీజు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. కాబట్టి H1Bకి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఎవరైతే అమెరికాలో F1 OPT ఆ స్టెమ్ ఓపీటీ మీద ఉంటున్నారో మీకు ఇది బెస్ట్ ఛాన్స్, మంచి టైం కూడా. ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరు $1,00,000 వీసా ఫీజు కట్టే పని లేదు. కాబట్టి మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ మీ H1B ఫైల్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. యూజువల్గా అయితే 3 years టైం పీరియడ్ ఉంటుంది F1 OPT ఆ స్టెమ్ ఓపీటీ వాళ్ళకి. సో ఆ 3 yearsలో 2 times మీరు అటెండ్ అవ్వచ్చు లాటరీ సిస్టంలో. బట్ ఈ సంవత్సరం ఉన్న ఈ సంవత్సరం ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే బయట నుంచి వచ్చే అప్లికేషన్స్ చాలా అంటే చాలా తగ్గిపోతాయి. కాబట్టి మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి లాటరీలో మీ H1B పిక్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మీరు వేజ్ లెవెల్ 1లో ఉన్నప్పటికీ కూడా మీది పిక్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేజ్ లెవెల్ 4 కింద అప్లై చేసేవాళ్ళు, బయట దేశాల నుంచి అప్లై చేసేవాళ్ళు చాలా అంటే చాలా తగ్గిపోతారు. సో వాళ్ళు వేజ్ లెవెల్ 4లో ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు F1 OPT ఆ స్టెమ్ ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ అమెజాన్లో క్యాంపస్ల్లో వచ్చి వాళ్ళు పెద్ద కాలేజీలో చదివిన వాళ్ళకి అది నేను చెప్పలేను. కానీ ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కాబట్టి F1 OPT ఆ స్టెమ్ ఓపీటీ మీద నార్మల్ కాలేజెస్లో చదివే వాళ్ళు మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇది మంచి ఛాన్స్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీది గ్యారెంటీగా పిక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. 70 to 80% పీపుల్కి F1 OPT వాళ్ళకి ఖచ్చితంగా H1B పిక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం చూస్తే కనుక బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా అంటే చాలా తగ్గిపోతారు. నాకు తెలిసి నాట్ ఈవెన్ 25% అన్నా ఉంటారో ఉండరో అని నాకు డౌట్ ఉందండి. ఎందుకంటే ఏ కంపెనీ ఒక ఎంప్లాయీ మీద $1,00,000 వీసా ఫీజు కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో
అక్కడి నుంచి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ లోకల్గానే F1 ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళే ఎక్కువగా అప్లై చేసే అవకాశం ఉంది. F1 ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్కి ఫోర్త్ లెవెల్లో ఉన్న వేజ్ లెవెల్స్ చాలా తక్కువగా ఇస్తారు. వాళ్ళు అసలు మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట, ఫింగర్స్ మీద కౌంట్ చేసుకునే అంత తక్కువ పర్సంటేజ్ ఉంటారు. కాబట్టి మీకు ఇది బెస్ట్ అడ్వాంటేజ్. బయట నుంచి వచ్చే అప్లికేషన్స్ తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఈ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోబాకండి. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. గ్యారెంటీగా మీకు H1B పిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రగుల్స్ అన్నీ కొంతవరకు మీరు ఫేస్ చేయకుండా తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్గా చూడొచ్చు F1 ఓపీటీ, స్టెమ్ ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్. సో ఇదండి నాకు తెలిసిన గుడ్ న్యూస్. అలాగే బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుడ్ న్యూస్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.